నేను మీ అందరిని అడుగుతున్న మహిళా సోదరిమణులని, మీకు తులం బంగారం ఇచ్చిండా? మన కొరట్లకు వచ్చి నెత్తి మీద గాడిద గుడ్డు మోసిండు, తులం బంగారం ఇచ్చిండా? పెళ్లిలు కాలేదా జగిత్యాల 2 నెలలకెళ్ళి? కాలే? వచ్చినాయి మరి తులం బంగారం? 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 మహాలక్ష్మి వచ్చిందా? రైతుకి 500 రూపాయల బోనస్ వచ్చిందా? 15,000 రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? మోసం చేసిండ్రా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసి మనకు ఓట్లు వేయించుకొని ఇక్కడ ప్రభుత్వంలో గద్దెనెక్కింది అనుకుంటుండ్రు. ఓళ్ళు మోసం చేసింది అనుకుంటారు. ఒకసారి చేతులు ఎత్తురావా? ఒకసారి చేతులు ఎత్తురారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసింది అనుకుంటారు. మీరందరూ రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి కదా, రోజు పొద్దున పూజలు చేస్తారు కదా, ఆ పూజలల్లా ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం, మహిళల్ని, గరీబ్ మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం, ఎన్ఆర్ఐ సోదరులని మోసం చేసిన ప్రభుత్వం, యువతని మోసం చేసిన ప్రభుత్వం కూలిపోవాలని మొక్కురమ్మ. కూలిపోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుంది. మీరందరూ గట్టిగా మొక్కితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ అతి త్వరలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఇక్కడ నేను చెప్పిన స్కీమ్లని కాదు, మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, రైతులకి మంచి ధరలు వస్తాయి. అరే 6 నెలల కింద చెప్పినారు పసుపు రేట్లు 20,000 దాటిస్తామని, దాటిస్తున్నామా లేదా? ఇప్పటి వరకు రికార్డు, ఆల్ టైం రికార్డు పసుపు రేట్లు. ఇక్కడ చెప్తా ఉన్న జగిత్యాల చెరుకు ఫ్యాక్టరీలు ఎంతకు అమ్ముతారో చెప్పండి, రేటు బహిర్గతం చేయండి. నెల రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేపిస్తా నేను. వీళ్ళు బహిర్గతం చేయరు, దాని మీద అవినీతి చేద్దామని కూర్చుంటారు. వచ్చినోడిని కొననియరు, వచ్చినోడిని పని చేయనియరు. ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే, వీడు వచ్చినోడు వీడట్లే ఉన్నాడు, అవినీతి పరుడే. అవినీతి లేనప్పుడే బాగుపడుతుంది మన ప్రాంతం. ఇక నేను చెప్తాను, అతి జాగ్రత్తగా ఉండండి హిందువులారా, అతి జాగ్రత్తగా ఉండండి. జీవన్ రెడ్డి గారి చరిత్ర మనకు తెలిసింది. ఇదే జగిత్యాల గడ్డ మీద తుర్కోల టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం వ్యతిరేకంగా కొట్లాడిండు. తుర్కోలకి పౌరసత్వం ఇయ్యాలని కొట్లాడిండు. బంగ్లాదేశ్ రోహింగ్యాలకి ఇద్దరికి యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దని కొట్లాడిండు. కశ్మీర్ ఆర్టికల్ 373 చేసుడికి వ్యతిరేకంగా కొట్లాడిండు. ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా కొట్లాడిండు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఎంత పెద్ద సంఘటన జరిగిందంటే ఉగ్రవాద సంస్థ సిమ్మి ఇస్లామిక్ ISIS తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ, తాలిబాన్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ సిమ్మి ప్లస్ PFIకి అడ్డా ఇది జగిత్యాలు. ఉగ్రవాద సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాయి. దేశంలో ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ద్వారా. దయచేసి యాద పెట్టుకోండి, ఇక్కడ మనము ఇది హిందువులకి మన జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక. మనము హిందువులకి పౌరసత్వం ఇచ్చుకోవాలా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళకి, అక్కడి నుంచి వచ్చిన తుర్కోలను బయటకు పంపాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలి. జనాభా నియంత్రణ చేసుకోవాలి. ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉండాలి. తుర్కోడైనా తెలుగోడైనా ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉండాలి. వాళ్ళు నలుగురు 40 మందిని కనుడు కాదు, జనాభా నియంత్రణ చేయాలి. ఇది హిందూ రాష్ట్రం, ఇది భారతదేశం హిందూ రాష్ట్రం కాబట్టి ఇవాళ శాంతియుతంగా ఉన్నాయి. ఒక మొగుడు ఒక పిల్లమంటే వీళ్ళంత సంతోషపడుతుంది. నేను చెప్తా ఉన్నా, ముస్లిం మహిళలకి మీరు ట్రిపుల్ తలాక్ తీసేసినప్పుడు ఎంత సంతోషపడ్డారు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు దానికి 10 ఎక్కువ సంతోషపడతారు. పొద్దున మీ మొగుడు ఇంట్లోకెళ్ళి పోతే రాత్రి మీ దగ్గరికి రావాలి. మళ్ళా 2వ పెళ్ళాం, 3వ పెళ్ళాం, 4వ పెళ్ళాం ఉన్నది. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా జూన్ 4 లోపల చేసుకోరు. జూన్ 4 తర్వాత నరేంద్ర మోడీ చేసుకొని
एक मियां को एक ही बीवी, दूसरी तीसरी चौथी जमाना गया। ये नरेंद्र मोदी का जमाना है। सब सुधर के रहो।